అందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు నేను మీకు ఒక అమృతవల్లి అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి మెడిసిన్ గురించి చెప్పబోతున్నా. ఇది తీసుకుంటే మన బాడీలో ఇమ్యూనిటీ అనేది ఇంకా డ్రమ్ములు పెరుగుతూనే ఉంటుంది. మీ బాడీలో ఏ సీజన్ అయినా సరే అది రెగ్యులర్గా కానీ తీసుకుంటుంటే చాలు. సమ్మర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏదైనా సరే సమ్మర్లో వచ్చే ప్రాబ్లమ్స్కి పనిచేస్తుంది, వింటర్లో వచ్చే ప్రాబ్లమ్స్ పనిచేస్తుంది, వర్షాకాలంలో వచ్చే ప్రాబ్లమ్స్ పనిచేస్తుంది. ఏ సీజన్లో వచ్చేటువంటి సీజనల్ ప్రాబ్లమ్స్ ఏదైనా సరే వాటికి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అది అన్నిటికీ ఒకటే మందు, అదంతా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు యూజువల్గా కొంచెం చల్లబడింది అనుకోండి, వాతావరణం చల్లబడేసరికి ఏమవుతుంది, మనం రెగ్యులర్గా తీసుకునేటువంటి పెరుగు మజ్జిగ ఇవి తీసుకుంటూ ఉన్నాం అనుకోండి, నైట్ ముఖ్యంగా 9 తర్వాత తిన్నాం అనుకోండి, ఫ్లమ్ ఫార్మేషన్ వస్తుంది. ఫ్లమ్ ఫామ్ అయినప్పుడు కాస్త కోల్డ్ వస్తుంది, ముక్కులు బిగిసిపోతాయి. నైట్ పడుకున్నప్పుడు ఏమవుద్ది, ముక్కు బిగిసగానే నోరు తెరుస్తాం, నోరుతో గాలి పీల్చుకుంటుంటాం. మీరు నోటితో గాలి పీల్చుకుంటున్నారు అనుకోండి, మీ పక్కన వాళ్ళకి సడన్గా మెలకు వచ్చి చూసి అమ్మ నోటితో గాలి పీల్చుకుంటున్నారని చెప్పి మళ్ళీ ఆక్సిజన్ శాచురేషన్ లెవెల్స్ పడిపోయాము అని చెప్పి టెన్షన్గా అది మళ్ళీ చూసి వాళ్ళ టెన్షన్ చూసి మీకు టెన్షన్ వచ్చి ఇదంతా జరిగి ఏదో గొడవ జరిగిందని చెప్పి పడిపోయింది, మళ్ళీ కరోనా లాంటిది ఏమైనా వచ్చేసిందేమని చెప్పి భయపడే కండిషన్ వస్తే చెప్పలేం. మనకి ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు సమ్మర్లో ఉందనుకోండి, సమ్మర్లో బాడీలో హీట్ ఎక్కువ అవుతుంది, సరిగ్గా నీళ్ళు తాక్క, అలాగే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు సమ్మర్లో హీట్ ఎక్కువయ్యి దానివల్ల పొడి దగ్గు బాగా ఎక్కువ వస్తుంటుంది. పొల మారకుండా వస్తుంది దగ్గు, ఎన్ని నీళ్ళు తాగినా అది కంట్రోల్ కాదు. అటువంటి కండిషన్లో ఏమనుకుంటాం, ఇటువంటి సమస్యలు రాకుండా అన్నిటికీ ఒకటే చెక్. దాని గురించి చెప్తున్నాను. అమృతవల్లి అని చెప్పాను కదా, అమృతవల్లి అంటే ఆయుర్వేదాలో దీన్ని అమృతవల్లి అంటారు, కానీ యాక్చువల్గా మనకు తెలిసింది తిప్పతీగ. మనం తిప్పతీగ రెగ్యులర్గా తీసుకుంటే మన బాడీలో ఇమ్యూనిటీ ఎప్పుడు స్టాండర్డ్గా ఉంటుంది. అసలు జీర్ణాశయ సమస్యలు అయితే అసలు రావు ఎప్పుడు. దాన్ని రెగ్యులర్గా తీసుకోవాలి. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రానివ్వదు, బాడీ టెంపరేచర్ పెంచనివ్వదు, కంట్రోల్లో ఉంచుతుంది. కాకపోతే ఏదైనా హెర్బ్ ఎంత లిమిట్లో తీసుకుంటాం అన్నది ఇంపార్టెంట్. విపరీతంగా మంచిదే కదని చెప్పి 5-6 స్పూన్లు నేను ఏదో కార్న్ఫ్లేక్స్ తిన్నాను లేకపోతే హార్లిక్స్ తిన్నాను అన్న టైప్లో తింటే అది కూడా హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. అలా కాదు, లిమిట్లోనే ఉండాలి. అందుకే తిప్పతీగని మీరు రోజులో కనీసం ఒక్కసారైనా తీసుకోవాలి. 1 స్పూను తిప్పతీగ 1 గ్లాస్ హాట్ వాటర్లో మిక్స్ చేసి పొద్దున్నే తీసుకోవడం బెటర్. దీన్ని కానీ తీసుకోగలిగితే ఆ రోజు మొత్తానికి ఇమ్యూనిటీ అది మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది. డెఫినెట్గా ప్రతి ఒక్కరూ వాడవచ్చు దీన్ని. మీకు ఆ రోజు ఎక్కడైనా తిరగండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఏమి చేసినప్పటికీ కూడా మీ బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి ప్రాపర్గా ఉంటాయి. కాబట్టి మనకి ఇన్ఫెక్షన్ వస్తుందేమో అని భయం అక్కర్లేదు. అందుకని ఇంట్లో చిన్నపిల్లలు అయితే ఒక 15 ఇయర్స్ లోపల వాళ్ళైతే ఒక హాఫ్ స్పూను 1 గ్లాస్ హాట్ వాటర్లో మిక్స్ చేసి తీసుకోవచ్చు. అలా కాకుండా పెద్దవాళ్ళు అయితే 15 ఇయర్స్ అబవ్ వాళ్ళైతే 1 స్పూన్ 1 గ్లాస్ వాటర్లో మిక్స్ చేయండి. దాన్ని ఎందుకైనా బెటర్, మంచిది. ఇంకా ముందే దాన్ని ఒక 10-15 నిమిషాలు నానబెట్టేసి తర్వాత బాయిల్ చేసి తాగితే ఇంకా దానివల్ల బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. తిప్పతీగ అందరికీ తెలిసిందే కదా, తిప్పతీగ ఆకే కాదు, తిప్పతీగ కాడ కూడా మెడిసినల్ ప్రాపర్టీస్ బాగుంటాయి. మన బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ హై రేంజ్లో పెరుగుతూ ఉంటాయి దాన్ని వాడడం వల్ల. అందుకని మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఏవి ఉన్నప్పటికీ కూడా ఆ తిప్పతీగను మాత్రం కంపల్సరీ మన లైఫ్లో ఒక పార్ట్గా చేసుకోగలిగితే మనకు ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి ఎప్పుడూ తగ్గవు. పౌడర్స్ దొరుకుతున్నాయి, ఇప్పుడు తిప్పతీగ పౌడర్ ప్యాకెట్లు దొరుకుతున్నాయి, దాన్ని తీసుకొచ్చేసి దాన్ని వాడుకోవచ్చు. మీరు డైరెక్ట్గా నీళ్ళలో నానబెట్టుకోవచ్చు. తిప్పతీగ ఆకులు దొరికాయా, ఒక 4-5 ఆకులు తీసుకొని 1 గ్లాస్ నీళ్ళలో బాయిల్ చేసేసి దాన్ని తీసుకోవడం. తిప్పతీగ కాడతో కూడా వాడితే ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి, దాన్ని కూడా తీసుకోవచ్చు. కొన్ని ప్లేసుల్లో తిప్పతీగతో కూర కూడా చేస్తున్నారు, కూర కూడా చేసుకొని తింటాం, పప్పు వేసేసి కూర కూడా చేస్తున్నారు. సో ఎనీహో మీకు ఎలా నచ్చితే అలా తిప్పతీగని ఖచ్చితంగా
మీ బాడీలో ఉన్నటువంటి లైఫ్ స్టైల్లో ఖచ్చితంగా తిప్పతీగ అనేది ఉండాలి. అలా చేస్తేనే మన బాడీలో ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుంది, రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. అన్ని వైరస్లకి, అన్ని బ్యాక్టీరియాలకి, దేనికైనా సరే అది అగెనిస్ట్గా పనిచేస్తుంది. 100% మీకు ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగాలి, రెసిస్టెన్స్ పవర్ పెరగాలి అంటే ప్రతిరోజు మీరు తిప్పతీగ ఉండేటట్టు చూసుకోండి చాలు. మనం చాలా చెప్తున్నాం మిత్రులారా, అన్నీ ఇంక్లూడ్ చేయమని చెప్పట్లేదు. అట్లీస్ట్ వీటిల్లో అంటే ఇప్పుడు ఎవ్రీడే ఉండాలి అంటే 4-5 రకాలు చెప్తున్నాం. మధ్యాహ్నం లంచ్కి ఏం తీసుకోవాలి 4-5 రకాలు. ఎవరికి వీలైనా వాళ్ళు ఫాలో అవుతుంటారు. అందుకే ఇన్ని రకాలు షేర్ చేస్తున్నాం మనం ఖచ్చితంగా. కాబట్టి మిత్రులారా ఫాలో అవుతారు కదా. ఇంట్లో వాళ్ళందరికీ, కుటుంబ సభ్యులందరికీ కూడా తిప్పతీగ కషాయం ఖచ్చితంగా తాగండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా దీనికి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి రావు. డయాబెటీస్ ఉంటే వాళ్ళు కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆస్తమా, బ్రాంకైటిస్, సైనసైటిస్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు తీసుకోవచ్చు. డైజెస్టివ్ ప్రాబ్లం ఉంటే తీసుకోవచ్చు. పీరియడ్స్ ప్రాబ్లం ఉంటే తీసుకోవచ్చు. వెయిట్ తగ్గాలంటే తీసుకోవచ్చు. ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇవన్నీ. కాబట్టి వాడతారు కదా, ఖచ్చితంగా తిప్పతీగ వాడుకుంటారు కదా. అలాగే ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో హైదరాబాద్ మైనాబాద్ జేబీఐటీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో మీకున్న ఆరోగ్య సమస్య గురించి చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. చికిత్సా విధానాలు, మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి, ఎన్ని రోజుల్లో మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, అలాగే చికిత్సలతో పని లేకపోతే ఇంట్లో ఉండేటువంటి చిట్కాలతో ఎలా తగ్గించుకోవచ్చు అన్నది పరిష్కార మార్గాలు చూపించడం జరుగుతుంది. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.